అట్లాంటి వాళ్ళకి ముందే లైక్ సపోర్ట్ ఇచ్చి ఇంకోలా చేస్తుంటే ఇంకొక 10 మార్కులు ఎక్కువ వచ్చాయని చెప్పేసి నేను చెప్పుకుంటుంటే, సో ఓవరాల్గా లైక్ స్టూడెంట్స్ హ్యాపీ, లైక్ బీజేపీ పార్టీ హ్యాపీ, సీజేపీ పార్టీ హ్యాపీ. ఇన్ని రోజులు మేము మాట్లాడుకున్నందుకు మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ ఇంకోసారి ఎక్కడైనా సరే లైక్ స్టూడెంట్స్కి ఏదైనా ఆపద వస్తే లైక్ అది బీజేపీ అని కాదు, ఇతర పార్టీలు ఏవైనా సరే లైక్ కలిసి కట్టుగా ఉండి లైక్ స్టూడెంట్స్ని గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అనుకుంటే నిరాహార దీక్ష మొదలుపెట్టిన సోనం గారు సో తన ప్రాణ త్యాగాన్ని కూడా వెనకాడకుండా తన నిరాహార దీక్ష మొదలుపెట్టడం జరిగింది. సో ఏం చెప్పారు, చాలా నుంచి సోనం గారని ఏమంటారు కదా యాంటీ నేషనల్స్ అని చెప్పుకుంటూ చెప్పడం చూస్తాం. సో ఏం చెప్పదలుచున్నాం? ఒక గ్రేట్ లీడర్ అని చెప్పి చెప్పుకుంటాం నిజంగా. ఎందుకనంటే ఈరోజు స్టూడెంట్స్ కన్నా రేపటి నాడు దేనికన్నా సరే అట్లాంటి లీడర్ కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎందుకనంటే ఏమీ లేనప్పుడు లైక్ ఎవరు రారు మన దగ్గరికి, అన్నీ ఉన్నప్పుడు వస్తారు. అట్లాంటిది స్టూడెంట్స్ ఫైట్ అని చెప్పేసి అంటే అందరికన్నా ముందు అడిగేసేసి అలా వచ్చారు కాబట్టి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కానీ సీజేపీ అనేది సెటరికల్ మీమ్ పార్టీగా స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ జస్ట్ ఒక మీమ్ పార్టీగా స్టార్ట్ ఇంత చేసినప్పుడు ఒకవేళ అఫీషియల్గా పార్టీ ఏర్పడితే ఇంకా అంటే దేశ రాజకీయాలు ఏ రకంగా ఉండబోతుందంటే మీరేం చెప్తారు? నిజంగా చాలా బాగోదు. ఎందుకనంటే సీజేపీ అని చెప్పేసి పార్టీ చెప్పేసి ఏదైతే మీరు సపోర్ట్ చేస్తారో దానికి 100% నేను సపోర్ట్ చేస్తాను. కానీ మీలాంటి వాళ్ళు అంటే లైక్ పార్టీ పెట్టేసి లైక్ అడ్మిన్ ఎవరు తెలియదు ఇక్కడ, కానీ మిగతా గూండా వాళ్ళైనా సరే ఎవరైనా వచ్చేసి అక్కడ చేరుతున్నారు. ఏదైతే రాజకీయం లైక్ గూండా రౌడీజం చేయడానికి కూడా లైక్ ఒక పార్టీ లాగా మారుతుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు. లైక్ ఇంతకుముందు నేను బీజేపీ సీజేపీ అంటే సీజేపీకి లైక్ ఓటేస్తోని, కాకపోతే ఇప్పుడు చెప్తున్నా బీజేపీ గ్రేట్ ఎప్పటికైనా. లైక్ బీజేపీ లైక్ రానున్న కాలంలో ఇంకా కొన్ని లైక్ ఇట్లాంటి కష్టాలు తీసుకురావద్దని చెప్పేసి గర్వకారణంగా చెప్పుకుంటున్నా యాజ్ ఎ బీజేపీ ఫ్యాన్గా. అంటే ఫైనల్ ఏం చెప్పదలుచుకోదా అన్న, ఇప్పుడు ఈ ఓట్ బ్యాంక్ ఎవరికి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది? బీజేపీ వెళ్ళే ఛాన్స్ ఉందా లేకుంటే కాంగ్రెస్కి వెళ్ళే ఛాన్స్ ఉందంట అన్న? బీజేపీ అన్న నిజంగా. ఎందుకనంటే ఇతర రాజకీయ నాయకులు వచ్చారు, కొన్ని సినీ యాక్టర్స్ వచ్చారు, ఏదైతే యాక్టింగ్ చేయాలనుకొని వాళ్ళన్న పేరు నిలుపుకుందామని చెప్పేసి అనుకోరు, కానీ అది సెట్ కాలేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ వచ్చేసి లైక్ ఇన్స్టాలోకి వచ్చేసి లైక్ లైవ్ పెట్టడం ఏదైతే జరిగిందో దానివల్ల కొంచెం లైక్ క్లారిటీ వచ్చేసింది. సో కంపల్సరీ బీజేపీకే లైక్ ఓట్లు అనేది లైక్ ఓటు బ్యాంక్ అనేది నిండుతుంది. ఇంకోటి చెప్పేది ఏంటంటే ఇక్కడ బీజేపీ గెలిచిందా స్టూడెంట్స్ గెలిచిందా అంటే నిజంగా చెప్తున్నా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ గెలిచిందని చెప్పుకోవచ్చు మనం. అర్థమైందా? ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ గెలిచింది అనుకోవచ్చు. అంతేగాని లైక్ వేరే వాళ్ళు ఓడిపోయారు అవన్నీ మనం మళ్ళీ మధ్యలో తీసుకురావద్దు. సో మనందరం భారతదేశంలో ఉన్నాం కాబట్టి లైక్ మనందరం ఐకమత్యంగా ఉండాలి. లైక్ ఏదన్నా ఆపద వచ్చినా సరే మనం ముందుండేటట్టు చూడాలి. లైక్ ఏదైతే మన సనాతన ధర్మం లేకపోతే వేరేది మాట్లాడుకుంటామో లైక్ బీజేపీ దాని గురించి లైక్ మీ సనాతన ధర్మాన్ని మేము కాపాడుతాం ఒక స్టూడెంట్స్గా. నిజంగా మీరు మాకు ఏదైతే హక్కులు నెరవేర్చాలో అవి నెరవేర్చండి. లైక్ ఇంత దాకా తీసుకురాకండి. ఎందుకంటే ఈ ఫైట్లో ఏదైతే సరే మీరు చేసిరు ఇప్పుడు నేను కాదనట్లేదు, కాకపోతే ఈ ఫైట్లో ఎంతమంది ఏమంటారు స్టూడెంట్స్కి అయినా సరే ఎవరికైనా సరే ఎంతమంది దెబ్బలు దాకుండొచ్చు, లైక్ ప్రాణపతి స్థాయికి పోయి ఉండొచ్చు కదా. సో దాని గురించి నేను మాట్లాడుతున్నా. సో ఏ విధంగా అయినా సరే లైక్ టోటల్గా ఎప్పుడైతే మంచిగా అనిపిస్తుంది అన్న ఇంకోటి ఏంటంటే గత ముందు చెప్పుకొచ్చి వస్తున్నారు ఎవరితోనే పెట్టుకోవచ్చు విద్యార్థితో పెట్టుకోవద్దు అన్నట్టుగా చూస్తూనే ఉన్నాము. ఈరోజు వచ్చినటువంటి ఈ ఒక మార్పుని అంటే రేపు అంటే దేశం యొక్క రాజకీయ నాయకులు భయపడే ఛాన్స్ ఉందా? అరేమో తప్పు చేసి కూడా విద్యార్థులు పట్టుకుంటారు ప్రశ్నిస్తారనే భయం ఏర్పడింది అనుకోవచ్చా? నిజంగా అన్న ఇది ఒక తొలిమెట్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఏదైతే లైక్ అన్యాయం జరిగినా సరే లైక్ న్యాయం జరిగిన జెన్జీ అనుకుంటా ఇట్లాంటి ఏవైతే మనం తీసుకొని వచ్చినామో నిజంగా లైక్ ఇప్పటి నుంచి ప్రతి ఒక్క రౌడీజానికైనా సరే ప్రతి ఒక్క పొలిటీషియన్కైనా సరే లేకపోతే ఇతరులకు ఎవరికైనా సరే లైక్ విద్యార్థుల జోలికి వస్తారు. లైక్ విద్యను కూడా ఒక ఫ్రాడ్ ఒక క్రైమ్ చేద్దామని చెప్పేసి ఏనా చెత్త నా కొడుకులు వస్తారో అలాంటి వాళ్ళందరికీ చెప్పు దెబ్బ కొట్టినట్టు లైక్ మన స్టూడెంట్స్ అయితే బుద్ధి చెప్పారు. ఎందుకంటే ఇది ఒక ఢిల్లీ విజయమే కాదన్న, ఈ ఢిల్లీ నుంచి లైక్ మన తెలంగాణ అయినా సరే ఆంధ్ర అయినా సరే ఎక్కడైనా సరే మహారాష్ట్ర నుంచి అయినా సరే లైక్ ఆఖరికి మనం లైక్ మతాలను తీసుకొస్తుంటే లైక్ హిందూ అయినా సరే లైక్ పంజాబీ వాళ్ళైనా సరే ఏమంటారు అందరూ వచ్చేసి కలిసి కట్టుకుంటారు కాబట్టి లైక్ ఈ ఘన విజయం అనేది సాధించామన్న కంపల్సరీ. అన్న ఇంకోటి ఏంటంటే సీజేపీ పార్టీ రానున్న రోజుల్లో బీజేపీ కలవబోతున్నారు, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? లైక్ కలవదన్న అవన్నీ ఉట్టి మాటలు. ఎందుకనంటే బీజేపీ ఎక్కడ సీజేపీ ఎక్కడన్నా నువ్వు కొన్ని ప్రొటెస్ట్లు పెట్టి నువ్వు చేస్తున్నావు కానీ నీ దాంట్లో ఎవడొచ్చి జాయిన్ అవుతుండో తెలుస్తలేదు. ఇప్పుడు బీజేపీ అనుకో మేము ఒక పర్సన్గా నిలదీసి అడుగుతాం ఎవరిని నరేంద్ర మోడీని అయినా సరే ఎవరినైనా సరే నిలదీసి మాకు అడగనికుండా. అదే సీజేపీ పార్టీ అని అంటే మంచి చేసే ఉద్దేశమే సీజేపీది. కాకపోతే ఇతర గూండాలు ఏమంటారు వేరే వాళ్ళు వచ్చి దాంట్లోకి వచ్చేసేసి ఉన్నదాన్ని కూడా ఇంకా చెడగొట్టడానికి చేస్తారు కాబట్టి సో ఏ విధంగా అయినా సరే సీజేపీ పార్టీని అయితే సపోర్ట్ చేసేది లేదు. లైక్ వి సపోర్ట్ బీజేపీ. మన తెలంగాణలో నిరుద్యోగులకు సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ విషయంలో రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్ని నాగండి అన్నట్టు మాట్లాడడం జరిగింది. అది పెట్టిన కొన్ని రోజుల తర్వాత సీజేపీ అయిపోయింది, ఎండిన్ పార్టీ అని కొత్తగా స్టార్ట్ అవుతుంది. ఎలా చూడొచ్చు? నిజంగా ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ నడుస్తుందో
లైక్ మీరు మొత్తానికి మంచి చేయకపోయినా సరే పర్లేదు, కనీసం మీ కాంగ్రెస్ పార్టీ కొంచెం విలువలను కాపాడితే ఈ ఎండ్రినో పార్టీ గిండ్రిన్ పార్టీ అని చెప్పేసి ఇలాంటివి ఏం రావు. ఎందుకనంటే మీరు చక్కగా ఉంటే, మీరు గవర్నమెంట్ రూల్ చేస్తుంటే మేము వేరే పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తాం, వేరే దాన్ని మేమెందుకు ఫాలో అవుతాం చెప్పండి. ఎవడు నీ అయ్య జాగిరివా, లేకపోతే మా అమ్మ జాగిరివా, లేకపోతే ఎవరిని చెప్పు. ఆ ఉద్యోగాలు ఏవైతే వస్తున్నాయో గత ప్రభుత్వంలో చూసుకుంటే 49,000 పోలీస్ జాబ్లు వచ్చిర్రు ఎవరు కేసీఆర్ గారు, అర్థమైందా? అట్లాంటిది ఇప్పుడు నేను ఇంత వేస్తా, 15,000 జాబ్లు వేస్తా, 16,000 జాబ్లు వేస్తా, నేను 20,000 జాబ్లు ఇవ్వనంటే నీ ఇంట్లో నుంచి ఏం తీసుకొస్తా అర్థమవుతుందా? ఈరోజు ఈ మైక్ ముందుకు వచ్చి మేము ప్రశ్నిస్తున్నాం, మేము అడుగుతున్నాం అంటే మాలాంటి నిరుద్యోగులు ఎంతమంది ఇట్లుండ్రు అర్థమవుతుందా? ఒక CJP పార్టీ పెట్టింది కూడా ఒక నిరుద్యోగుడే, దానికి సపోర్ట్ చేసేది కూడా ఒక నిరుద్యోగుడే, అర్థమైందా? ఇట్లాంటివన్నీ చేసుకుంటూ పోతుంటే మేము ఎంట్రీ అని చెప్పేసి అని అంటాం, లేక ఆఖరికి లెట్రిన్ పార్టీ కూడా పెట్టేసేసి కాంగ్రెస్ పార్టీని కూడా మేము ఏమంటారో హతమారుస్తామని చెప్పి చెప్తున్నా. ఎందుకనంటే ఉన్న గవర్నమెంట్ రూల్ చేయని రూల్ చేయవు కానీ నేను ఎందుకు చదవాలి, ఎంట్రీందా ఎందుకు చదవాలి? మేము పీకనికి చదివినాం ఇక్కడ చదువులు. మా అమ్మ అయ్యా వాళ్ళందరూ ఏం కష్టపడి ఏమంటారో మాకు చదువులు చెప్పే ఏమంటారు ఫీజులు కట్టి అవన్నీ చేసేసి అన్నీ చేస్తే మేము చదువుకొని పాస్ అయితే ఆఖరికి మాకు ఏంటో మిలిగేది బొచ్చు అన్నట్టే ఉంది, అర్థమైందా? మళ్ళీ నీలాంటి వాడు పనికి రానివాడు మళ్ళీ ఏమని మాట్లాడతాడు, ఎంట్రీని తాగాలి లేకపోతే ఏదో తాగాలని అంటే నువ్వు తాగు ఫస్ట్, నువ్వు తాగి ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి పక్కకు వేరేవాడు అనవడం మంచిగా రూల్ చేసాడని వస్తాడు కదా. మనం ఏమంటారు, మనం దొబ్బలేమి ఇవ్వడానికి దొబ్బుతుంటే వానికి కూడా మనం ఛాన్స్ ఇవ్వము. నువ్వు కష్టపడి నువ్వు పీకి మాకు పొడిచినట్టు మాకు జాబులు ఇస్తున్నట్టు మాకు అవసరం ఈ మైక్ల ముందు వచ్చి అరవడము. మాలాంటి ఎంతమంది నిరుద్యోగులు ఈరోజు అరుస్తున్నారంటే మాకు జాబులు లేకన్నా వేరే ర్యాపిడో ఊపర్లు కొట్టేటోళ్ళు కూడా ఏడా ఏమంటారు ఇంటరు డిగ్రీ ఇవన్నీ కంప్లీట్ అయిన వాళ్ళమే, అర్థమవుతుందా? అట్లాంటి జాబులకు జాబులు ఇవ్వకపోతుందంటే ఇగో కాక్రోచ్ పార్టీ కాదు నేనే పెడతా, లెట్రిన్ పార్టీ అని నేనే పెడతా, అర్థమవుతుందా? నీకన్నా ఎక్కువ మెజారిటీతో గెలుస్తాం. ఏంది ఆయన ఆ సీఎం, అసలు సీఎంకున్న ఒక్క బుద్ధి కూడా నీకు లేదా సరిగ్గా నాకు అర్థమైతే లేదు. వాళ్ళు ఎవరో వచ్చేసి పనికిరాని మాటలన్నీ మాట్లాడతారు. దేని గురించి? మన